షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. నేటి మన ధ్యానాంశము గివింగ్ అవర్ బెస్ట్ టు గాడ్, గివింగ్ అవర్ బెస్ట్ టు గాడ్. లేఖన భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. అందులో ఈతిగా వ్రాయబడింది, కయీను కంటే హేబెలు దేవునికి శ్రేష్టమైన బలిని అర్పించెను. హేబెల్ ఆఫర్డ్ మోర్ ఎక్సలెంట్ ఆఫరింగ్ దెన్ కయీన్. కయీను కంటే శ్రేష్టమైన వాటిని, శ్రేష్టమైన దానిని హేబెల్ దేవునికి కానుకగా సమర్పించారు. God has given His best to us, the best gifts, good and perfect gifts that we receive from God, are we given best of God. దేవుడు ఎన్నో మంచి ఈవులు మనకు దయచేస్తాడు, శ్రేష్ఠ ఈవులు మనకు దయచేస్తాడు. ప్రభు మనకి ఇచ్చినా He gives the best. మనం కూడా we should give our best, our best services, everything. ప్రభు నాశకరమైనది కాదు, కానీ we should give the best. సమయంలో కానివ్వండి, పనులో కానివ్వండి, ప్రతిదీ కూడా దేవునికి మన శ్రేష్టమైన వాటిని, శ్రేష్టమైన దాన్ని అర్పించాలి. నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి కాబట్టి నేను సజీవ యాగంగా ప్రభు సమర్పించుకోవాలి, హృదయాన్ని సమర్పించుకోవాలి. సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్, గాడ్ విల్ డు మిరాకిల్స్ లైఫ్ త్రూ యువర్ లైఫ్. ఏ వ్యక్తి ప్రభు సంపూర్ణంగా సమర్పించుకుంటాడో, తనతో శ్రేష్టమైన కానుక సమర్పించుకుంటాడో, ఆ వ్యక్తి ద్వారా, ఆ జీవితం ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి పిల్లారా, లెట్ us give our best to our God. మన సమయంలో ద బెస్ట్ టైం, ఆఫరింగ్స్, బెస్ట్ ఆఫరింగ్స్, ఎవ్రీథింగ్ బెస్ట్ ప్రభు సమర్పించినప్పుడు ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి ఆ రీతిగా మంచి శ్రేష్టమైన వాటిని, శ్రేష్టమైన దాన్ని ప్రభు అర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా సాధ్యమెండుగా దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభు మా దేవా, నువ్వు యేసయ్యని అంత బెస్ట్ గిఫ్ట్గా మాకు ఇచ్చారు తండ్రి. శ్రేష్టమైన కానుక యేసయ్య తండ్రి. మేము శ్రేష్టమైన వాటి ఇవ్వలేకపోతున్నాం. మా సమయంలో శ్రేష్టమైన సమయాన్ని ప్రతిదిగు తండ్రి, శ్రేష్టమైన దాన్ని చేయలేకపోతున్నాం తండ్రి. క్షమించండి ప్రభువా, మీ ఆత్మను అభిషేకించండి. Help us to give the best to you and for your glory and for the edification of the body of Christ. ఆర్థిక చేయటం తండ్రి మీ శక్తి సంపూర్ణంగా దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మతో ఏక దేవుని దీవెన మనందరితోనే ఉన్నది గాక. ఆమేన్.